అమెరికా పర్యటనలో ఉన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. 5 రోజుల పర్యటన నిమిత్తం ఆయన అమెరికా వెళ్లారు. అక్కడి తెలుగువారు ఆత్మీయంగా స్వాగతం పలికారు. భారీ స్థాయిలో కుటుంబాలతో చేరుకున్న వారు సైతం యువనేత పట్ల ఎంతో అభిమానం చూపారు. తెలుగుదేశం పార్టీ సారథిగా, భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఆవిష్కృతమయ్యారు నారా లోకేష్. అది అమెరికాలో కూడా స్పష్టమైంది. అయితే అమెరికా పోలీసులు నారా లోకేష్ కు షాక్ ఇచ్చారు. అదే విషయాన్ని ఓ సభలో ప్రస్తావించారు నారా లోకేష్. అమెరికా పోలీసుల నుంచి ఎదురైన పరిణామం గురించి వివరించారు. నారా లోకేష్ అమెరికాలోనే చదువుకున్నారు. ఆయన ఉన్నత విద్య అమెరికాలోనే కొనసాగింది. దాదాపు 7 ఏళ్ల పాటు చదువు అమెరికాలోనే కొనసాగింది. 2 ఏళ్ల పాటు అక్కడ ఉద్యోగం కూడా చేశారు లోకేష్. దాదాపు 10 సంవత్సరాల వరకు అమెరికాలోనే గడిపారు. అయితే ఒక ముఖ్యమంత్రి మనవడిగా, మరో ముఖ్యమంత్రి కుమారుడిగా అప్పట్లో లోకేష్ ఉండేవారు. కానీ అందులో ఏం ప్రత్యేకతలు కనిపించేవి కావు. అసలు లోకేష్ ఎవరో కూడా చాలా మందికి తెలియదు అప్పట్లో. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పుడే ఆయనకు ప్రాచుర్యం దక్కింది. అమెరికా వెళ్లిన లోకేష్ కు దాదాపు వేలాది మంది ఆయనకు స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ కు వచ్చారు. అయితే ఇటీవల అమెరికాలో జరుగుతున్న పరిణామాల గురించి తెలిసింది. ఈ క్రమంలో అమెరికా పోలీసులు ఎయిర్పోర్ట్ లో లోకేష్ ను కలిశారు. మిమ్మల్ని స్వాగతం పలికేందుకు వేలాది మంది తరలి వచ్చారని, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా మీరు వేరే మార్గంలో వెళ్లాలని వారు కోరారని చెప్పుకొచ్చారు లోకేష్. మొత్తానికైతే అమెరికాలో లోకేష్ కు పోలీసులు షాక్ ఇచ్చారు.